ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కరీంనగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డితో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. మానేరు డ్యాం కరకట్టపై ప్రచారం చేశారు. పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచించి కాంగ్రెస్కు ఓటు వేయాలని అన్నారు. తేదీన జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారి గెలుపు పట్టభద్రుల స్పందన చూస్తే తప్పక గెలుస్తున్నామనేటువంటి విశ్వాసం కలుగుతా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి అవసరం. తప్పకుండా పట్టభద్రులంతా మరొకసారి పునరాలోచన చేసుకొని జీవన్ రెడ్డి గారి గెలుపు పట్ల మీ సానుకూలత చూపెట్టాల్సిందిగా కోరుతూ 42 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ 2 రోజులు గట్టిగా శ్రమించి జీవన్ రెడ్డి గారి గెలుపు ద్వారా జరుగుతున్నటువంటి పరిణామాల్లో ప్రభుత్వానికి చెంపపెట్టు దెబ్బగా జరుగుతున్నటువంటి ఈ పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించిన దాని లోపల ప్రజలు ప్రత్యక్ష గొంతుగా అనుభవజ్ఞుడైన జీవన్ రెడ్డి గారిని గెలిపించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద లేదా ప్రభుత్వ హామీల అమలుకు సంబంధించిన విషయం లోపల పోరాడే వ్యక్తిగా జీవన్ రెడ్డి గారు ఒక పోరాట యోధుడిగా ఉన్నటువంటి సందర్భంగా వారిని గెలిపించాల్సిందిగా పట్టభద్రులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. ఈ నిరాశ నిస్పృహలోనే యువత రేపు తీర్పు ఇవ్వబోతున్నారు. ఇలా ప్రభుత్వానికి ఒక మేల్కొల్పులాగా ఇక చట్టసభలో వారి సమస్యలను లేవనెత్తే ఒక ప్రశ్నించే గొంతుకగా ఇలా ప్రతిపక్ష పార్టీలు సమర్థవంతంగా బాధ్యతాయుతంగా మరి వారి పాత్ర పోషించే విధంగా గతంలో నాకున్నట్టు ఒక సుదీర్ఘ ప్రజా జీవిత అనుభవంను పరిగణలోకి తీసుకొని ఇలా రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు మన మద్దతు తెలపాలని చెప్పి కోరడము, మరి స్పందన అనేది తప్పకుండా మొదటి కౌంటర్లోనే గెలుస్తానని ఒక విశ్వాసం వ్యక్తం చేస్తాను.